రైట్ కేసీ ప్రసాద్ గారు. సో ప్రసాద్ గారు, గత 3 రోజుల నుంచి చాలా అంశాలు పరిగణలోకి తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి, ఏ సింపతి కలిసి వస్తాయి, రెండు వైపులా 2 సింపతిలు మనం చూసినాం. ఒక వైపు ఏమో ఇటు యాదవ్ బీసీ సామాజిక వర్గం, ఇంకోవైపు ఎంఐఎం కలిసి వచ్చింది, మంత్రి పదవి కలిసి వచ్చింది. సో ఇవన్నీ ఓటు బ్యాంక్ కోసం, ముస్లిం ఓటు బ్యాంక్ కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు జరిగాయి. బట్ ఇప్పటివరకు అంటే మనం షేక్పేట్ కౌంట్ వేరు, రెహమత్ నగర్, యూసఫ్ కూడా వచ్చేసరికి ఈ కౌంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఓటు బ్యాంక్ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎంటర్ అయిందని చెప్పాలి. బట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్లేస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎంటర్ కాల. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఈజ్ లూజింగ్ సమ్ ఓట్ బ్యాంక్ బికాస్ లోకల్ ఫ్లేవర్ నవీన్ యాదవ్ ఉన్నది, ప్లస్ బీసీ ట్రంప్ కార్డ్. సో ఇక్కడ ఖచ్చితంగా మనం లాస్ట్ మాట్లాడుకున్న దానికి కూడా కంటిన్యూషన్ అనే చెప్పాలి. వాట్ ఎవర్ ఈజ్ కాంకర్డ్ దట్ ఈస్ నవీన్ యాదవ్. ఇక్కడ కాంగ్రెస్ అన్నది యాడ్ చేసుకుంటూ వెళ్తే దగ్గర యాడ్ లేదన్నది ఎప్పుడు చెప్పాలి. సో ఇక్కడ ఈ ఎలక్షన్ అదృష్టానికి ఇప్పుడు కాంగ్రెస్ కనుక సమ్ మెజారిటీతో గెలిచి ఒడ్డును పెడితే ఒక బేస్ క్యాంప్ క్రియేట్ అయినట్టే. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తున్నాను, విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని డిస్ట్రాయ్ చేశాడో, ఇది మళ్ళీ సస్టైన్ చేయడానికి ఒక సువర్ణ అవకాశం. నెక్స్ట్ ఎలక్షన్ కి ఒక బేస్ క్యాంప్ క్రియేట్ అయినట్టే లెక్క కాంగ్రెస్ కి టర్న్ అవ్వడానికి. ఎస్, అంటే కాంగ్రెస్ ఎవరిని క్యాండిడేట్స్ ఎవరిని నవీన్ యాదవ్ని మళ్ళీ లేదంటే అజరుద్దీన్ గారికి అవకాశం ఇచ్చినా, లేకపోతే ఎంఐఎం సపోర్ట్ తీసుకున్నా స్ట్రాంగ్ బేస్ తో వెళ్ళడానికి ఒక అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. ఈ రోజు దాకా ఉన్న హైపోథెటికల్ ఈక్వేషన్ ఏంటంటే వాళ్ళకి బేస్ లేకుండా ఒక వార్ జోన్ క్రియేట్ లో చేసుకుని ఆ వార్ ని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడల్లా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ లేని కారణంగా ఎదుర్కొన్న అవమానాన్ని ఈ రోజు వాళ్ళు సస్టైన్ చేసుకున్నారని మాత్రం చెప్పొచ్చు. అండ్ మోర్ ఇది గెలిపోవటంలోనే మన చేతిలో లేవు. ఈ ఎలక్షన్ కూడా టఫ్ గా నడుస్తుంది. ఫస్ట్ రౌండ్ నెంబర్ మెజారిటీ చూసుకుంటే అది డబుల్ డిజిట్ లోనే ఉంది. సెకండ్ రౌండ్ కొంచెం ఇట్ హస్ యాడెడ్ టు 3 డిజిట్. ఫోర్త్ రౌండ్ మళ్ళీ వచ్చేసరికల్లా 3 డిజిట్ ఫిగర్ తో లీడ్ బీఆర్ఎస్ పార్టీకి కనబడింది. సో ఓవరాల్ గా కాంగ్రెస్ లీడ్ లోనే కనబడుతుంది. కాబట్టి దీన్ని మనం గ్యారంటీగా లాస్ట్ వరకు ఎంత బ్యాలెన్స్ అవుతుందంటే ఖచ్చితంగా నాకు ఇది దుబ్బాక ఎలక్షన్ రిపీట్ అవుతున్నట్టుగా కనబడుతుంది. సో మోస్ట్లీ ఇంకొక 1 అవర్ లో ట్రెండ్ బయటకు వచ్చే మెయిన్ ఈ రేవంత్ నగర్ ఇస్ క్రూషియల్ అండి. రేవంత్ నగర్ ఎందుకంటే యూసఫ్ కూడా ఈ రెండు నవీన్ యాదవ్ గారికి పట్టున్న ప్లేస్. కంచుకోటలు పైపచ్చి అక్కడ కాంగ్రెస్ కనుక వైటల్ లీడ్ తీసుకుంటే ఇట్ డెఫినెట్లీ లీడ్స్ టు ద రెస్ట్. నాకు తెలిసి ఏమైనా గెలిచే అవకాశాలు ఈ రెండింటి బేస్ మీదనే గెలిచేటువంటి ఛాన్స్, ప్రాబిలిటీస్ దీని మీద చాలా ఎక్కువ. ఎందుకంటే షేక్పేట్ విషయంలో మనం ఈ ఎంఐఎం సపోర్ట్ తో మనం అనుకున్న దానికన్నా తక్కువే వచ్చింది. సో ఉదాహరణకి షేక్పేట కానీ లేదంటే ఇంకొక ఈ బోర్బండ, రెహమత్ నగర్ లో ఉన్న ఈ ముస్లిం ఓటు బ్యాంకు ఎంఐఎం ఆచ్ఛేదనతో కాంగ్రెస్ కి ఎంత లీడ్ అయింది